మార్పాక అనిల్, రత్నగిరిపల్లి గ్రామ సర్పంచ్. గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అన్న. నా పేరు వెంకటేష్, రత్నగిరిపల్లి ఉప సర్పంచ్ని. మీ గ్రామంలో సమస్యలు గ్రామాల్లో అన్ని రకాలుగా మన పచ్చదనం పరిశుభ్రత అని, మరి మన ప్రతి జాగలో మన గ్రామంలో ప్రతి ఏరియాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సమస్య కానీ, మూల సమస్య కానీ అనుకూలంగా అన్ని సమస్యలు మన గ్రామానికి సంబంధించిన ప్రతి ఏరియాలో గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో పరిశుభ్రం ఉంచడం ఫస్ట్. ఏమైనా అవగాహన ఉంది, ఏమైనా గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు. అలానే నా పదవి కాలం ఉన్న రోజులు గ్రామ ప్రజలు అలానే సహకరించాలని, మన గ్రామాన్ని ముందస్తు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మన సిబ్బిరెడ్డి గారికి నమస్కారం. మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి మన రత్నగిరిపల్లికు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము బలపరుస్తున్నాం. దయచేసి మీ అమూల్యమైన ఓటు అనిల్ గారికి ఏసీ గెలిపించి మీ షబీర్ మీ సేవకుడితో ఏది పనులు ఉన్నా, రేపు పెన్షన్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఇంకా జంగలాత్ సమస్యలు ఉన్నాయి, ఇవి అన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను అడ్వైజర్ టు గవర్నమెంట్ ఉన్నాను. కాబట్టి ఈ గవర్నమెంట్తోని నాతోని పనులు తీసుకొని మీకు మీ పిల్లలు అంత బాగుండాలా. మన బలపరిచిన అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి నాకు తీసుకొచ్చి మీ డెవలప్మెంట్ ఏం కావాలన్నా, అనిల్ ఏమన్నా మాటలు ఇచ్చినా, మా నాయకులు ఎవరన్నా ఊరికి డెవలప్మెంట్కి ఇస్తే దానికి సర్పంచ్ గెలిచిన తర్వాత మీ వాగ్దానాలకు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్తూ మీ అమూల్యమైన ఓటు అనిల్కి. దయచేసి మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకున్న సమస్యలన్నీ తీర్చాలని, ఏ అడిగా అని కావాలనుకుంటా ఎల్లవేళలో ఉంటానని అప్పుడు మాకు నాకు మాట ఇచ్చిండు సిద్ధేశ్వర గారు. అదే మాట ప్రకారంగా మా గ్రామాన్ని ఒక కంట్రో పెట్టుకొని అన్ని రకాలుగా వసతులు కల్పించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సిద్ధేశ్వర గారికి. మీ గ్రామంలో సమస్య వాటర్ సమస్య మేజర్ గా ఉంది. బోర్లు ఉన్న బోర్లు 4 బోర్లు 5 బోర్లు ఉన్నాయి గ్రామంలో. అవి దాదాపుగా 7 ఇంచు వాటర్ పోయడం జరుగుతుంది. మేజర్ గా ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని జాగాల్లో ట్యాంకర్తో పోయడం కూడా జరుగుతుంది. కావున దయచేసి మాకు ఈ వాటర్ వసతి కలిగించాలని కోరుకుంటున్నాను. మా గ్రామంలో వచ్చేసి 18 ఇళ్ళు వచ్చినాయి. అందులో 6 ఇళ్ళు స్లాబ్ వరకు కంప్లీట్ అయినాయి. ఈరోజు 2 ఎన్ఎస్ఎస్లు ఉన్నాయి, ఇంకా మిగతా వర్క్ కూడా నడుస్తున్నాయి. కావున మా గ్రామానికి కావాల్సిన చాలా పేదరికం కావాల్సిన కుటుంబాలు ఉన్నాయి. కావున మిషన్లు ఉన్నాయి, ఇంకరీళ్ళు కూలిపోవడం జరుగుతున్నాయి. కావున మాకు ఇంకొక 50-60 ఇళ్ళు దాకా రోజులని మనస్ఫూర్తిగా మన సిబ్బిరెడ్డి గారికి కోరుకుంటున్నాను. మా వార్డులో చిన్న సమస్యలు ఏంటంటే మేజర్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ అలాగే వాటర్ సమస్య విలేజ్ మొత్తం ఉంది. వార్డులో టోటల్ విలేజ్ లో వాటర్ సమస్య ఉంది. మా వార్డులో మా మట్టుకు డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. సర్పంచ్ గారు చెప్పిన ఏమంటే అన్ని తీసుకెళ్ళి పై అధికారులు కూడా చెప్పినాం. అని ఒక్కొక్కటి ఇప్పుడు అంగన్వాడీలు అలాగే ఒక్కొక్కటి తీసుకొని వచ్చి గ్రామాభివృద్ధికి పాల్పడతామని. ఆల్రెడీ దండలాలను ఏర్పడుతూ ఇంతకుముందు వాళ్ళు కూడా చేశారు, కానీ అది స్టార్ట్ చేయలేదు, అలా ఉంది. ఇప్పుడు మేము ఇంకొక 1-2 months లో కూడా స్టార్ట్ చేసి విలేజ్ మొత్తానికి గ్రంథాలయంలో చోటు చేస్తామని. మా గ్రామానికి విధంగా దారి అనేది చాలా చిన్నగా ఉంది, రవాణా దారి. కావున బస్సు ఇబ్బందికరంగా రాకపోకలు పనిచేయడం జరిగింది. కావున దయచేసి మా రవాణా సౌకర్యం పెద్ద ఎత్తున డబుల్ రోడ్డు నిర్వహించి బస్సు సౌకర్యాలు చేయగలరని కోరుకుంటాను.
మీ గ్రామంలో శ్మశాన వాటిక దగ్గర భూమ సౌకర్యం ఉందా దాని మీద కృషి చేయాలనుకుంటున్నారు. మా గ్రామంలో వచ్చేసి మసనవాటిగా గత ప్రభుత్వంలో చేసిన పనులలో బాగానే ఉన్నది. కావున వాటర్ ఏ పూర్తి అక్కడ బోర్ వేసే కానీ డ్రై బోరు వాటర్ ఎలాంటి వాటర్ లేవు. నీట్గా బోరు తీసుకుని అక్కడ వాటర్ చెట్లకు పెట్టడం జరుగుతుంది, ట్యాంకర్ తో వేయడం జరుగుతుంది. చాలా ఖర్చు కూడుకున్న పని కాబట్టి మాకు అక్కడ డంపింగ్ దగ్గర కానీ ప్లస్ ఇక్కడ మసనవాటిక దగ్గర కానీ ఒక నూతనంగా బోరు కల్పించాలని కోరుకుంటున్నాము. గ్రామాన్ని చాలా అభివృద్ధిగా చేసి ఒక మోడల్ గా చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని గ్రామ ప్రజలందరూ సహకరించాలి, సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు కావున వాళ్ళు కూడా మాకు ఇంకా 2 సిబ్బంది కావాల్సిందిగా ఉంటుంది. మా విలేజ్ లో 1200 జనాభా ఉంటుంది. ఇంకా 2 సిబ్బందులను మాకు గ్రామ పంచాయతీ కల్పించాలని కోరుకుంటున్నాము. కృష్ణపతి గారు, మీ గ్రామంలో వైద్య విషయంలో ఎటువంటి సౌకర్యం ఉంది? వైద్య విషయం ఇప్పటికైతే సౌకర్యం బాగానే ఉంది. రెవెన్యూ విలేజ్ సోమర్పేట కాబట్టి అక్కడనే వైద్య కేంద్రం అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆశా వర్కర్ ఉంటారు. ఎలాంటి సమస్య ఉన్నా వారిని సంప్రదిస్తే ప్రతి ఒక్కటి తీరుస్తారు. స్కూల్ యువత పిల్లలకు ముందు అడుగు వేయించాలని మా ఆలోచన ఉంది. పెద్దెత్తున్నాం అదొకటి. మాకు స్కూల్ లేదు, స్కూల్ చాలా చిన్నగా ఉంది. పాత స్కూల్ గతంలో మేము చదువుకున్నప్పటి నుండి 40-50 స్కూల్ ఉన్నది కావున అది క్రాక్ వచ్చి కింద పడిపోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వ సలహాదారునికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు స్కూల్ గ్రౌండ్ లేదు, స్కూల్ కూడా బాగా డ్యామేజ్ లో ఉంది కావున దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము సార్. కావున మాకు అది సౌకర్యం కల్పించి నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మీ గ్రామానికి స్టేట్ విషయంలో గ్రామంలో మన విద్యకు సంబంధించింది ఎస్సీ వాళ్ళకు టోటల్ గా ఎలాంటి విద్యుత్ లేని కావున కట్టెల పార్టీ ఫోన్లు లేని సందర్భంలో కట్టెల పార్టీ వైరు గురించి బుక్కులు వేయించడం జరుగుతుంది. నూతనంగా మన ఇందిరా ఇల్లు కాలనీ ఏరియా వైజ్లో అక్కడ కూడా ఎలాంటి కరెంటు సంబంధం లేక అవి కూడా కట్టెలతో పాతి వైరు గురించి వాళ్ళకు వెలుగునివ్వడం జరుగుతుంది, విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మీ గ్రామంలో మార్పు తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునికి తెలియని ఏమనగా మాకు ఎత్తి పోతుకల పథకం కింద వాటర్ స్టోరేజ్ చెరువు పైన ఒకటి మన తెల్లపూర్ చెరువులో ఒకటి ఉన్నది. అది ఒకటి గమనించగలరు ప్రభుత్వ సలహాదారులు. అది ఒకటి ఇక్కడ కొత్త చెరువు రాజేశ్వర నగర్ కట్ట అనేది ఒకటి, అది కూడా మీ దృష్టిలో ఉన్నది. మేము కూడా అక్కడికి వచ్చి మీకు కలవడం జరిగింది సార్. అది మాకు పూర్తిగా మా విలేజ్ కి సదుపాయం చేసి వాటర్ స్టోరేజ్ చేయడం జరగడం. మాకు ఇప్పుడు ఈ సమ్మర్ లో పొలాలు చాలా ఎండిపోవడం జరుగుతుంది. వాటర్ సమస్య లేక అక్కడ సమస్య బాగా ఉంది. అలాంటి ప్రతి ఒక్క తాగునీటి కూడా బాగా సమస్యగా ఉంది, బాగా ఇబ్బందికరంగా ఉంది. గ్రామ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ ఏం చేస్తున్నారు అనేది బాగా అపోహ సార్. గ్రామానికి తాగునీరు అనేది సౌకర్యం కల్పించాలని మేము చాలా కోరుకుంటున్నాం సార్. గ్రామ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్లస్ అదర్ పార్టీ అనే ఈ పార్టీ సమస్య లేకుండా నాకు చాలా మంది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా నాకు మద్దతు చేసి డోర్ నేను కూడా తిరగడం జరిగింది. తిరిగి నాకు సీట్లు ఇప్పించినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను గ్రామానికి చాలా మంచి పని చేయాలి, గ్రామంలో ఎప్పటికీ నా పేరు ఉండాలి. సత్యపల్లి సర్పంచ్ మార్పుగా అనిలు చాలా వర్క్ చేసిండు, మంచి చేసిండు. ఎన్ని సంవత్సరాలు నా పేరు మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు వెంటుండి చిన్నప్పటి నుంచి ఎంతవరకు అయినా సరే నేను ముందటుండి చేస్తానని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా వార్డు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు అందరూ నన్ను నమ్మి నాకు మద్దతుగా నిలిచి ఉప సర్పంచ్ చేయించినందుకు వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు హోమ్ చేయాలని తెలియజేస్తున్నాను. చివరగా మీ నాయకులకు మీ గ్రామాభివృద్ధికి ఏం కావాలనుకుంటున్నారు? ఇలాంటి లోటు లేకుండా గ్రామంలో మేజర్ గా ఎలాంటి లోటు లేకుండా ప్రతిదీ
స్కూల్ నుంచి మొదలుపెడితే ఇంటి వరకు, వాటర్ వరకు ఉపాధి పనిలో మేజర్గా ఒక చిన్న పెద్ద ప్రాబ్లం వస్తుంది. మరి మాకు ఎలాంటి రెవెన్యూ లేక ఉపాధి పని చేయడానికి మెయింటెనెన్స్ ఒక ప్రతి సంవత్సరం 60-70 మెయింటెన్స్ హాజరు అవ్వడం జరుగుతుంది. ఇంకా 40-50 మెయింటెన్స్ ఖాళీగా వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. మాకు ఎలాంటి ఉపాధి కల్పించడం లేదు. ఇక్కడ మాకు ఫారెస్ట్ లేదు కావున గ్రామస్తులు గ్రామస్తులు ఎవరు మాకు రానివ్వడం లేదు. ఫారెస్ట్ లోకి వర్క్ చేసుకోనికి, విలేజ్ లో ఎలాంటి వర్క్ కూడా చేయడానికి సదుపాయం లేదు. కావున మాకు రెవెన్యూ కోసం చూపెట్టగలరని ప్రభుత్వ స్థానిక సలహాదారులకి మేరకు తెలియజేస్తున్నాం.